శ్రీశైలరెడ్డి గారు ప్రధానంగా ఒకవైపు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్‌లో ప్రధానంగా అధికారులు ఉంటారు. చాలామంది విషయాలు చాలా అటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా దాని అది కాకుండా మంత్రులకు సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు, లేకుంటే తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఒకవైపు అధికారులు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందలేదని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి, యాప్ చక్కగా పనిచేయట్లేదు, యూరియా అందట్లేదని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. ఒకవైపు రైతులు ఇంత గోసపడుతూ ఉంటే, అన్ని సెక్టర్లు ఇట్లా గోసపడుతూ ఉంటే, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మీరేమంటారు అసలు? సురేష్ గారు, ముందుగా మీకు నమస్తే, రాకేష్ గారికి నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా. ఇది ఇంతకుముందు సోదరుడు రాకేష్ చెప్పినట్టుగా ఈ క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు చాలా గొప్పగా పేపర్లెస్ క్యాబినెట్ అన్నారు, కానీ అది యాక్చువల్లీ యూజ్లెస్ క్యాబినెట్. ఎలాంటి ప్రజలకి ఎలాంటి పనికిరాని పనికి మాలిన క్యాబినెట్, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ఏ యూజ్లెస్ గవర్నమెంట్, యూజ్లెస్ చీఫ్ మినిస్టర్. అంతకంటే ఇంకొక మాట ఏం లేదు. ఈరోజు రైతాంగం ఇంత సంక్షోభంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కూడా పూర్తిగా చేతులు ఎత్తేసినారు. ఇప్పుడు కేంద్రం యొక్క కోట, ఇప్పుడు వరి దాదాపు 3 వంతు కంటే ఎక్కువ కొనదు. ఇట్లా 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే వీళ్ళు అరకొరగా కొంటే మిగిలింది ఏం చేయాలి? మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేయడమే అవుతుంది కదా. ఇప్పుడు వరి తర్వాత రెండో ప్రధాన పంట అయిన మొక్కజొన్న కూడా అంతే. అది మరీ దారుణం. కేంద్రము మద్దతు ప్రకటిస్తుంది తప్ప ఒక గింజ కూడా కొనదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కంప్లీట్ గా అటు మిల్లర్లకి, మార్కెట్ కి, బహిరంగ మార్కెట్ కి వదిలేసి రైతులు ఎవరిని సాగు వాళ్ళు కావండి అని దాన్ని వదిలేస్తుంది. మిల్లర్లకు ఎందుకు వదిలేస్తుంది అంటే, మిల్లర్ల దోపిడీ దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఒక క్వింటాల్కు 250 రూపాయల నష్టం వస్తా ఉన్నది రైతుకి. ఈ పైసలన్నీ ఎవరికి పోతున్నాయి? ఈ మిల్లర్లకు సంబంధించిన అసోసియేషను, మిల్లర్లది మొత్తం వ్యవహారం వాళ్ళది నడిపేది, వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేది, ఆ కమిషన్లు రాహుల్ గాంధీకి పంపించేది, ఆ కమిషన్లకు సంబంధించిన దాకా రాకేష్ గారు చెప్పినట్టుగా క్యాబినెట్ లో మళ్ళీ చర్చలు పెట్టుకునేది. ఇదంతా ఈరోజు కంప్లీట్ గా ఒక దోపిడీ నడుస్తా ఉన్నది. ఈ దోపిడీకి ఏది అనర్హమా? మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, కాదేది కవితకు అనర్హం అని. అట్లా దోపిడీకి ఏది అనర్హం కాదు. మొన్న చూసినాం, ఈ రాయదుర్గంలో 237 కోట్ల రూపాయలకి వేలం పడితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టుకు పోయింది. హైకోర్టు ఒక తీవ్రమైన కామెంట్ చేసింది నిన్న. భూములమ్మి సొమ్ము చేసుకోవడమే ప్రభుత్వం యొక్క పనే అని హైకోర్టు కామెంట్ చేసింది నిన్న. ఇట్లా మస్తు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, మస్తు కామెంట్ చేస్తారులే, దాని ఉంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ని అయితే హైకోర్టు ఎన్నిసార్లు వేసిందో అక్షింతలు. పేపర్లో అందరు రాస్తున్నారు, మీరు టీవీలలో చెప్తున్నారు, పేపర్లో రాస్తున్నారు హైకోర్టు మొట్టికాయలని. మొట్టికాయలు వేసి వాళ్ళ తల బొప్పి కడుతా ఉంది. చూసి చూసి మన తల బొప్పి కడుతుంది తప్ప కొంచెం కూడా ఒక చలనం అనేది ఏమాత్రం కూడా లేదు. ఈరోజు మొత్తం నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నది. ఇవి లెఫ్ట్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే సిపిఎం నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సారంపల్లి మల్లారెడ్డి గారు కూడా నిన్న మాట్లాడింది. ఇప్పుడు సన్న బియ్యం బోనస్ ఎగ్గొట్టడానికి దాదాపు 7 రకాల నిబంధనలు పెట్టిరు. రైతు భరోసా 16,000 కోట్ల రూపాయలు ఎత్తేసిరు. రుణమాఫీ లేదు, యూరియా లేదు, యాప్ ద్వారానే అంటున్నారు. షాప్ లో లేనిది యాప్ లోంచి 8 వస్తుంది అనేది గట్టిగా అందరు రైతులు అంటా ఉన్నారు. ఈరోజు నీళ్లు లేవు, కరెంట్ లేదు. ఇది ఏం జరుగుతుందంటే, ఈరోజు కంప్లీట్ గా మొత్తము వ్యవసాయాన్ని, వరి సాగు, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా సురేష్ గారు, వరి సాగుని తగ్గించే ఒక అతిపెద్ద వ్యూహంలో భాగంగానే ఇది జరుగుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు మేము కోటా విధిస్తాం, ఆ కోటా ప్రకారమే కొంటాం, మిగతా మీ సాగు చావండి అనే దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది. వ్యవసాయం నుంచి రైతాంగాన్ని దూరం చేయాలా, భూములు గుంజుకోవాలి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏం జరుగుతా ఉన్నదో. అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు భూములు లాక్కోవడం అనేది, ప్రజల్ని హింసబెట్టి, రైతుల్ని రోడ్ల మీదకి ఇడ్చి, అడ్డుకున్న నాయకుల మీద, ప్రజా సంఘాల మీద కేసులు పెట్టి ఈరోజు కంప్లీట్ గా వ్యవసాయం మీద, రైతాంగం మీద
పగబట్టి భూములను చెరబట్టి ఉన్నంతలో అది అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ముఖ్యమంత్రి గాని క్యాబినెట్ గాని ఉన్నది. రాకేష్ గారు చెప్పినట్టుగా నిన్న క్యాబినెట్ చర్చ అంతా కూడా పూర్తిగా ఇప్పుడు అధికారులు లేకుండా ఇంకేం లేకుండా కేవలం పేపర్లెస్ గా చేస్తే ఏందని అర్థం? అధికారులు లేకుండా ఏం చేస్తారు? పేపర్లు లేకుండా ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఇవే మీ వంతులు ఎంత, వాటాలు ఎంత, నీకెంత, నాకెంత, దాంట్లో నుంచి రాహుల్ గాంధీకి ఎంత, ఏమైనా వీళ్ళకి కోఆపరేట్ చేసే అటు ఏమైనా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళకెంత, కంప్లీట్ గా ఈరోజు 8 మంది ఎంపీలు కలిసి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, 2 జాతీయ పార్టీలు ఈరోజు ఏం చేస్తున్నాయో కంప్లీట్ గా అట్లా వంతులు వేసుకుని అటు 8 ఇటు 8 మంది, ఆ మధ్యలో ఒకడు ఓవైసీ, వీళ్ళెవ్వరికి 17 మంది ఎంపీలకి ఈరోజు పట్టలేని లేతే పార్లమెంట్ లో ఆ కేంద్రంలో ఈ 17 మంది కూసుని మాకు కోటా పెంచండి, మీ కోటా పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే మా రైతాంగం ఏం కావాలి అని మాట్లాడొచ్చు కదా. మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు కేవలం వీళ్ళ వాటాల గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. కంప్లీట్ గా ఈరోజు మార్కెట్ మీద వదిలేసి రైతాంగాన్ని కోసబెట్టి మిల్లర్లకు వదిలేసేసి చివరి గింజ కొంటాం అనే ఒక రెటరిక్ మాట్లాడతారు వీళ్ళు తప్ప మొదటి గింజ కొనరు, మధ్య గింజ కొనరు. ఫర్గెట్ అబౌట్ చివరి గింజ. సో కాబట్టి ఈరోజు తెలంగాణ సమైక్య పాలన రోజులు ఈరోజు వచ్చినాయి. దానికంటే అంత దారుణంగా ఈరోజు తయారైంది. ఆ రోజు ఎట్లయితే వరుస కరువులతో, రైతాంగం గోసతో, ప్రకృతి వైపరీత్యంతో పాటు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రభుత్వ వైపరీత్యానికి ఎట్లయితే తెలంగాణ రైతాంగం వల్ల కల్లోలమైందో ఈరోజు మళ్ళీ అట్లాంటి రోజులు వచ్చినాయి. ఎట్లుండే తెలంగాణ? కేసీఆర్ గారి పరిపాలన 10 ఏళ్లలో ఎట్లా ఉండే? పల్లెలు ఎట్లుండే? ఎట్లా కలకలలాడుతుండే పచ్చగా. అదేదో కలేకూరి ప్రసాద్ అనే కవి చెప్తాడు, భూమికి పచ్చని రంగేసినట్టు అట్లుండే తెలంగాణ ఈరోజు. పంటలు గాని, హరితహారం గాని, భూగర్భ జలాలు గాని, ప్రజల కళ్ళల్లో ఆనందం గాని, 24 గంటల కరెంటు గాని, కేసీఆర్ భాషలో కడుపు నిండా సాగునీరు, తాగునీరు గాని ఈరోజు ఎక్కడుందండి? గోరటి వెంకన్న రాసినట్టుగా పల్లె కన్నీరు పెడుతుందా అనే రోజులు మళ్ళీ వచ్చినాయి ఈ రోజు. ఇవేమీ పట్టకుండా కేవలం వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దందాలు, వీళ్ళ పదవులు కాపాడుకోవడం, నెక్స్ట్ ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరి కాళ్ళు ఎవరు గుంజాలే, 24 గంటలు ఇదే పని తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజలంటే ఎట్లాంటి పట్టింపు లేకపోవడం వల్ల ఈరోజు చాలా దారుణం జరుగుతా ఉన్నది సురేష్ గారు. ఇది ఖచ్చితంగా సమాజం అంతా కూడా వ్యతిరేకంగా. ఇంకొక చిన్న పాయింట్, ఇప్పుడు వరి విపరీతంగా ఉత్పత్తి అవుతుండి వరి వేయకండి అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా, మేము కొనము అని అంటున్నారు కదా. నిజానికి చాలా దేశాలకి ఈరోజు వరి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది. సోనియా గాంధీనే కదా యూపీఏ గవర్నమెంట్ లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చినారు. ఈరోజు ఎన్నో దేశాలు ఇప్పుడు ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం, వర్షాభావ పరిస్థితులు వస్తాయి, తీవ్రమైన దుర్భిక్షం వస్తుంది. సో ఖచ్చితంగా మనకు అవకాశం ఉన్నది. ఈ తెలంగాణకి, భారతదేశానికి చాలా అవకాశం ఉన్నది. ఈ వరి పండించడము తగ్గించడము, లేదా వ్యవసాయానికి రైతులను దూరం చేయడం కాదు. ఈ రోజు మన యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింటే వ్యవసాయం. ఆ దృష్టి ఉండాలి కదా, ఆ ప్రణాళికలు ఉండాలి కదా. ఉంటే ఈ సమస్యలు రావు. నిజానికి ఈ రోజు పంట పండించడంలో సమస్య లేదు, ప్రపంచానికి అంతా అన్నం పెట్టే పరిస్థితి భారతదేశంలో ఉన్నది. కానీ దాన్ని ఈరోజు పాలకులు, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా వాళ్ళ స్వార్థపూరిత కుత్సిత ప్రయోజనాల కోసం చాలా షార్ట్ సైటెడ్ వ్యూతో దీన్ని తీవ్రమైన ప్రణాళికా లోపము, అమలు లోపము, వీటన్నిటితో కూడా మొత్తము చాలా దారుణంగా వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నది. అందులో ముందుగా బలవుతున్నది రైతాంగం సురేష్ గారు.